Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని గుడివాడకు అందుకే దూరంగా ఉంటున్నారా? మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం వైఎస్ జగన్తో జరిగిన సమావేశంలో పాల్గొన్న కొడాలి నాని గుడివాడకు మాత్రం వెళ్లలేదు. 2024 ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత కొడాలి నాని గుడివాడకు దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. గుండెకు శస్త్రచికిత్స జరగడంతో కొడాలి నాని హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు. ఏదైనా పోలీస్ స్టేషన్కు రావాల్సినప్పుడే గుడివాడకు వస్తున్నారు తప్పించి అంతకుమించి ఆయన ప్రత్యేకంగా గుడివాడ వచ్చి వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనలేదు. గత ఎన్నికలలో ఓటమి తరువాత ఇంతవరకు గుడివాడలో కార్యకర్తలతో భేటీ కూడా జరపలేదు. కొడాలి నాని మాత్రం గుడివాడలోని తన ముఖ్య అనుచరులతో టచ్లోనే ఉన్నారు. హైదరాబాద్లోనే ఎక్కువ కొడాలి నాని ఉంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే రావడం అనవసరమని కొడాలి నాని భావిస్తున్నట్లుంది. గత ఎన్నికలలో తన ఓటమిని జీర్ణించుకోలేని కొడాలి నాని తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా ప్రజలు తనను ఓడించడంపై ఒకంత అసంతృప్తితో తొలుత ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో తొలిసారి ఓటమి పాలైన తరువాత గుడివాడకు పూర్తి దూరం పాటిస్తున్నారు. విజయవాడ వరకు వచ్చి గుడివాడకు వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. 2004లో కొడాలి నాని టీడీపీ నుంచి తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీలోకి వెళ్లారు. ఆ ఎన్నికలలో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో మాత్రం వెరిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు గుడివాడకు వచ్చినా చేసేదేమీ లేదని, ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నుంచి అనుమతి కూడా కొడాలి నాని తీసుకున్నట్లు తెలిసింది.